ఓం అస్మత్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. మనం తినే ప్రతి పదార్థానికి, సృష్టిలోని ప్రతిదానికి మూలం ఆ పరబ్రహ్మమే. మన దగ్గర ఎంత ధనం ఉన్నా, కీర్తి ప్రతిష్టలున్నా, వాటన్నిటినీ సృష్టించినవాడు, వాటన్నిటికీ అధిపతి ఆ పరమేశ్వరుడే అన్న విషయాన్ని చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒకరోజు ఒక అతిథి ఒక గృహస్థు ఇంటికి వస్తాడు. ఆ ఇంటి ఇల్లాలు దైవమునందు, శాస్త్రమునందు భక్తి విశ్వాసము కలది. ఆమె తల్లి, తండ్రి, గురువుతో పాటు అతిథి కూడా దైవ సమానం అని భావించే ఇల్లాలు కావటాన తన ఇంటికి అతిథి వచ్చాడని అతనికి షడ్రసోపయుక్తమైన విందు భోజనం పెడుతుంది. అతిథికి అన్నిటికన్నా ఆమె చేసిన రుచికరమైన పాయసం చాలా నచ్చి గరిటకు నమస్కారం చేస్తూ, "నువ్వు నాకు భగవంతుడివి, ఇంత రుచికరమైన పాయసం విస్తరిలో వడ్డించావు" అంటాడు. వెంటనే గరిట, "నన్ను పొగిడితే ఏం ఉపయోగం లేదు, వడ్డించిన చేతికి నమస్కరించు, మరింత పాయసం దొరుకుతుంది" అంటుంది. అతిథి ఆ ఇల్లాలకు నమస్కారం పెడతాడు. ఆ ఇల్లాలు, "ఇది నా గొప్పతనం కాదు, నా భర్త కష్టపడి సంపాదించి తెస్తేనే నేను వండి పెట్టాను, ఆయనకు నమస్కరించండి" అంటుంది. ఇది విన్న యజమాని, "ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, భూదేవి మహిమ, ఆమె దయవల్లే మంచి పంట పండింది, ఆ పంటలతో నేను ఆతిథ్యం ఇచ్చాను" అంటాడు ఆ యజమాని. అతిథి భూమాతకు నమస్కరిస్తాడు. "భూదేవి నాకు జలం ఆధారము, ఆయనకు నమస్కరించు" అనగానే జలం అగ్నికి, అగ్ని వాయువు, వాయు ఆకాశానికి, ఇలా చివరకు మా అందరికీ ఆధారభూతమైన వాడు శ్రీ మహావిష్ణువు, ఆయనకు నమస్కరించమని చెప్తారు. ఇందువల్లనే మన పూర్వీకులు, పెద్దలు మనం వండిన ఆహార పదార్థాలన్నింటినీ ప్రతిరోజు పరమాత్మకు నివేదన చేసి తినమంటారు. పరమాత్మ కళ్ళతోనే వాటిని ఆరగిస్తాడు. పరమాత్మకు సమర్పించటం వల్ల సాదము ప్రసాదం అవుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి కళ్ళకు అద్దుకొని అన్నదాత సుఖీభవ అనుకొని భుజించమంటారు. ఇంతేకాదు, వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ చెప్పేవి ఒక్కటే. ఆ శ్రీహరే అందరికీ అంతరాత్మ. ఆ నారాయణుడే ఈ సృష్టి స్థితి లయానికి కారకుడు. ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు. అన్నిటినీ నియమనం చేయటం వల్ల ఈ సృష్టి సజావుగా జరిగిపోతుంది. ఆయన ఆజ్ఞకు లోబడే సూర్యుడు, చంద్రుడు పగలు రాత్రి ప్రకాశిస్తూ ఉంటారు. ఆయన ఆజ్ఞకు భయపడి సముద్రం కూడా చెలియాల గట్టు దాటి రాదు. పరమాత్మ నియమనం పరిధిలోనే సముద్రం ఉంటుంది. తన ఇష్టం వచ్చినట్లు పొంగి ప్రవహించదు. ఇదే కాదు, సృష్టిలో ప్రతి ఒక్కరూ పరమాత్మ ఆజ్ఞాపించినట్లే నడుచుకుంటారు అన్న విషయం ఈ చిన్న కథ ద్వారా తెలుస్తుంది. ఇంటా బయట, పైన లోపల అంతటా వ్యాపించి ఉండే తత్వం ఆ శ్రీమన్నారాయణుడే. సృష్టిలోని ప్రతి దానికి మూలం ఆ పరబ్రహ్మమే. మన దగ్గర ఎంత ధనమున్నా, కీర్తి ప్రతిష్టలున్నా, అన్నిటినీ సృష్టించిన వాడు, అన్నిటికీ అధిపతి, ఆధారభూతుడైన వాడు ఆ శ్రీమన్నారాయణుడే అని తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై గోవింద.